స్వరూపేణ. ఇంతవరకు అమ్మగారు చెప్పారే. రమణ మహర్షుల దగ్గరికి వెళ్ళి శిష్యులు అడిగారంట. అసలు అడగవలసిన ప్రశ్న కాదు అది. స్వామి స్వామి ఈ శరీరం ఇంకెన్ని సంవత్సరాలు ఉంటుంది అని ఎందుకు వీళ్ళకు అని వేసేసారు. మొత్తానికి అడగవలసిన ప్రశ్న గురువుగారి దగ్గర శిష్యులు. ఆయన స్వామి స్వామి శరీరము ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే మీ పుణ్యం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉంటుంది పొమ్మన్నాడు. ఆయన కూడా ఇంతవరకు అనలా. అంటే ఆయన శరీరం పోయిందంటే ఏమైనట్టు? మన పుణ్యం పోయినట్ట, ఆయన పోయినట్ట? మన పుణ్యం పోయినట్టు. మీ పుణ్యం ఎంతవరకు ఉంటుందో, ఏదైనా గాని గాక మనకి మంచి జరుగుతుంది అంటే మన పుణ్యం ఉంది అని, చెడు జరుగుతుంది అంటే ఏదో ఒక దోషం ఉంది అని మనకు మనమే గ్రహించాలి. అందువల్ల నాకంటే మించిన గురువు నీకు వేరే లేరు నాయన. నువ్వు ఏది ఏది అడగాలని ప్రస్తుతం అభీష్యసి అడగాలని కోరుకుంటున్నావో అదంతా కూడా అడగవలసింది అని. నాకంటే నీకు వేరే గురువు అంటే ఆయన ఎవరికి గురువు? గురవే సర్వలోకాలు, సమస్త లోకాలకు కూడా గురువు కాబట్టి ఆయన అందరి లోకాల్లో ఈయన కూడా ఉన్నాడా లేదా? అందుకొరకే పరమశివునంతటి వాడు గురువుగా లభిస్తే ఇంకా దొరకందేంటిది? యమధర్వాజు లాంటి వాడు నచికేతుని గురువుగా దొరికినందున సమస్త విద్యలన్నీ కూడా ఆయనకి ఎట్లాగైతే వచ్చినాయో అలాగే ఇప్పుడు సమస్త అస్త్రాలు వచ్చినాయి. తర్వాత వేదాంత విద్య కూడా వచ్చింది. ఇంకా ఏమైనా ఉంటే అడుగు అంటున్నాడు చిట్టు చివరి కొసరు. కాబట్టి ఈ అధ్యాయం దీంతో పూర్తి చేశారు. పరమాత్మనే నమః. చెప్పండి ఒకసారి. అథ అష్టమోऽధ్యాయః పిండోత్పత్తి వర్ణన యోగః. శ్రీరామ ఉవాచ పాంచభౌతిక దేహస్య చోత్పత్తిర్విలయ స్థితిః స్వరూపంచ ఘతం దేవ భగవన్ వక్తుమర్హసి. ఏదేది అడగాలని కోరుకుంటున్నావో అదంతా కూడా అడగమన్నారు కాబట్టి ఇప్పుడు అవకాశం దొరికిందా లేదా? భగవంతుని వాడి గురువు దొరకడు. ఇలాంటి సన్నివేశం కూడా ఇంకా లభించదు. ఎందుకు లభించదంటే ఇప్పుడు పోవాలా, రావణాసుని సంహారం చేయాలా, సీతను తీసుకొని రావాలా, సీతను తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా అది మెడగబడుతుంది కాబట్టి మళ్ళీ అయోధ్యకు పోవాలా, మళ్ళీ ఏం చేయాలి, మొత్తం రాజ్య పరిపాలన చేయాలి. కాబట్టి ఇలాంటి సన్నివేశం మళ్ళీ దొరకదు. కాబట్టి ఇంక అడుగున్నారు కాబట్టి మొట్టమొదటి ఏమడగాల? ఇంతవరకు అంతా వేదాంతం అయిపోయింది. జీవులంతా కూడా ఏది నిజం అనుకుంటున్నారు, వాళ్ళు అనుకునేది సత్యమా అసత్యమా, ఈ విషయాన్ని తెలుసుకోవాలి అనే ఉద్దేశం చేత తన కొరకే కాకపోయినా జీవుల్లోని భావాన్ని గ్రహించి దానికి అనుకున్న ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే మొట్టమొదటి తెల్లవారు లేవగానే కనిపించేది ఏంటి జీవుడికి? ఈ బొమ్మ. ఏ బొమ్మ? శరీరం. కాబట్టి దాని గురించి అడుగుదామనుకున్నారు. పాంచభౌతిక దేహస్య ఉత్పత్తి విలయ స్థితి. ఈ పంచభూతాలతో కూడుకున్న శరీరం యొక్క ఉత్పత్తి, దాని యొక్క స్థితి, దాని యొక్క ఇంతవరకు ఏమి తెలుసుకున్నాము? ప్రపంచం యొక్క ఉత్పత్తి, స్థితి, లయం కదా. అదే సృష్టి స్థితి లయాలన్నాం. ఆ ప్రపంచం లోపల శరీరం కూడా ఉందా లేదా? శరీరాల యొక్క సమూహమే ప్రపంచం, ఇంకేమైనా భిన్నంగా ఉందా? సమస్త ఏంటిది ఉపాధుల యొక్క శరీరాల యొక్క సమూహమే బ్రహ్మాండము. కాబట్టి బ్రహ్మాండాల యొక్క ఉత్పత్తి స్థితి లయాలను తెలుసుకున్నారు, బాగానే ఉంది. అసలు బ్రహ్మాండాంతర్గతమైన ఉపాధి అదేది శరీరము. శరీరం యొక్క ఉత్పత్తి ఎలా అయింది, దాని యొక్క స్థితి ఎలా ఉంటుంది, దాని యొక్క లయం అంటే కనిపించకుండా పోయే మరణం అనేది దాని యొక్క స్వరూపం ఏంటిది. ఇక్కడి నుంచి ఇంకా మన కథ అంతా. ఎవరి కథ? మన కథ. శరీరం ఎట్లా పుట్టింది, దీని స్థితిగతులు ఏంటిది, తర్వాత శరీరములో తల్లి భాగాలెన్ని, తండ్రి భాగాలెన్ని, జీవుడు అంటే ఏమి, జీవుడు లోకాలకు ఎలా వెళ్తాడు. ఇక్కడి నుంచి జాగ్రత్తగా విన్నట్టయితే సామాన్యంగా ఒక విధమైన సాధకుడు అయితే సంపూర్ణమైన వైరాగ్యం వస్తుంది. ఇంకా అందుకొరకే ఇక్కడి నుంచి చదవాలి సాధకుడైన వాడు. ఇదివరకు పోయిందేదో పోయింది, కానీ ఇక్కడి నుంచి విన్నట్టయితే 4 అధ్యాయాలు ఏంటిది? ఒకటి శరీరం యొక్క ఉత్పత్తి స్థితిలో, శరీరంలో తల్లిదండ్రి భాగాలు వగైరా, జీవుడు యొక్క స్వరూపము, జీవుడు లోకాలకు వెళ్ళేది. అందరికి కావాలా వద్దా? అందరికీ దీని ఉందే సందేహం, అవునా కాదా, ఉందా లేదా అనేది. కాబట్టి ఇక్కడి సంపూర్ణంగా మనం వినగలిగితే సామాన్యంగా ఈ శరీరం పైన మోహ మమకారాలు ఉండవేమో అనిపిస్తుంది. సరే వినండి.
ఏమడిగాడు ఆయన చెప్పండి. ఒకటి శరీరం యొక్క ఉత్పత్తి, స్థితి, లయము. స్వరూపంచ కథం దేవ భగవన్ భక్తముల దీని యొక్క స్వరూపం ఏంటి, అసలు వాస్తవిక స్వరూపం ఏంటిది అంటే మనకు సందేహం కలుగుతుంది. మనకు కనిపిస్తూనే ఉంది కదా, అమ్మనైనా పుట్టాము, శరీరం ఉంది, సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాం, తర్వాత పని కాగానే పోతా ఉంది కదా, ఇంకా అడగవలసింది ఏమి అని ఒకవేళ సందేహం వస్తే రావచ్చు. కానీ అంతకు మించిన విషయాలు కూడా ఇందులో రాబోతాయి చెప్పారు. చెప్తూ ఉన్నాడు. శ్రీ శివ ఉవాచ పంచభూతై సమారబ్ధో దేహోయం పంచభౌతిక తత్ర ప్రధానం పృథివీ శేషాణం సహకారిత. రాముడు ఏమడిగాడు, పాంచభౌతిక దేహస్య పంచభూతేషు జాయతే ఇది పాంచభౌతిక. పంచభూతాల ద్వారా పుట్టింది కాబట్టి దాన్ని పాంచభౌతిక దేహము అని చెబుతారు. దీని మెటీరియల్ ఏంటిది, శరీరానికి పంచభూతాలే మెటీరియల్. కాబట్టి పంచభూతై సమారబ్ధ దేహోయం పాంచభౌతిక. పంచభూతాల ద్వారా ఏర్పడింది కాబట్టి బంగారంతో చేసింది బంగారు నాణ్యాలని, వెండితో చేసింది వెండి నాణాలు, ఇనుముతో చేసింది ఇనుప పాత్రని, ఎట్లాగే మట్టితో చేసింది మట్టి పాత్రలు అంటున్నామో అట్లాగే పంచభూతాల ద్వారా ఆరంభింపబడింది కాబట్టి శరీరము పాంచభౌతిక అన్నారు. తత్ర ప్రధానం పృథివీ శేషాణం సహకారిత. పంచభూతాల్లో అసలు ముఖ్యమైన అన్ని సమభాగాలుగా ఉన్నాయా, వేరువేరుగా ఉన్నాయని సందేహం కలుగుతుంది. కాబట్టి పృథివీ ప్రధాన రూపమైంది కాబట్టి అందుకొరకే దీన్ని ఏమన్నారు, మిగతా సహకారము, పృథివేమో ముఖ్యము. ఒకసారి చెప్పుకున్నాం, వైశేషాత్ తద్వాద అని. ఇది బ్రహ్మసూత్రం. భగవంతుడు అనుకరిస్తే బ్రహ్మసూత్రాలు కూడా ఒకసారి విన్నాము. తర్వాత ఏంటిది, పంచభూతాలు ఒక్కొక్క లోకములో ఒక్కొక్కటి విశేషమై ఉంటుందని చెప్పాను ఎప్పుడో ఒకసారి, 10 రోజుల క్రితం ఎప్పుడో. ఈ పంచమహాభూతాల్లో ఈ మానవ లోకం శరీరం ఏంటిది, పృథివీ తత్వం అధికంగా ఉండి మిగతా 4 తత్వాలు సహకారంగా ఉంటాయి. అంటే వాటికి సహకరిస్తే తక్కువ భాగాలుగా ఉంటుంది. అందువల్ల ఈ తత్ర ప్రధానం పృథివీ శేషాణం సహకారిత. పృథివీ తత్వం ఏదైతే ప్రధానంగా ఉంటుంది, అందుకరికి ఏమన్నారు, పార్థివ శరీరము అన్నారు. పార్థివం అంటే పృథివీ సంబంధమైంది కాబట్టి పార్థివ శరీరం. కొంతమంది చచ్చిపోయిన పీరియడ్ పార్థివ శరీరం అంటారు, అది తప్పు చాలా. ఎందుకంటే అది మృత శరీరం అంటారు కానీ పార్థివ శరీరం అన్నారు. పార్థివ శరీరం అంటే పృథివీ సంబంధమైంది అని. అందువల్ల మిగతా ఏంటిది, ఆకాశము, వాయువు, అగ్ని, జలము సహకారం మాత్రమే కానీ ముఖ్యమైంది కాదు. అందువల్ల జలీయ శరీరం వర్ణలోకంలో, ఆ తర్వాత వాయువు శరీరం అని చెప్పుకున్నాము, ఏదో దయ్యాల భూతాలు ఏదో అంటారే వాటికి సంబంధించింది. ఇలా ఏది ఎక్కువగా ఉంటే సంబంధంగా పిలువబడుతూ ఉంటుంది. ఈ మానవ శరీరంలో దేనికి సంబంధించింది అంటే పృథివీ తత్వం అధికంగా కలిగింది. మొదలు పెడుతున్నాడు ఆయన రామాయణాన్ని. శరీరం యొక్క గాథ ఏంటో పురాణం, చరిత్రలు అంటారే, రాముని చరిత్ర, కృష్ణుని చరిత్ర. కృష్ణుని చరిత్ర ఏంటిది, భాగవతం అనుకోండి, లేదు భారతం అనుకోండి. రాముని చరిత్ర ఏంటిది, రామాయణము. ఇంకా మన చరిత్ర ఏంటిది, ఈ శరీరం చరిత్ర. మొదలు పెడుతున్నాడు. జరాయుజో అండజశ్చైవ జరాయుజం అంటే జరా అనే మావి పొరయందు ఉత్పన్నమయ్యేది, అండజం అంటే గుడ్డు ద్వారా వచ్చేది, స్వేదజం అంటే చెమట ద్వారా వచ్చేది, ఉద్భిదం అంటే భూమిని పగలగొట్టుకు వచ్చే విత్తనాలన్నీ కూడా 4 రకాలు. ఒకటి జరాయుజము, అండజము, స్వేదజము, ఉద్భిజము. ఏవం చతుర్థ ప్రోక్తో దేహోయం 4 రకాలైన శరీరాలు. ఇవి పంచభూతాలతో కలిగినవి. మానసస్థు వరప్రోక్తో దేవానేమివ స్మృత. 5వ శరీరం ఏంటిది, మానస శరీరం. బ్రహ్మ మానస పుత్రాన్ని మనం వింటూ ఉంటామే, కనక సనందనాథు, నారదుడు వగరంతా కూడా బ్రహ్మ మానస పుత్రులు. అది మానసికంగా పుట్టారు తప్ప వాళ్ళు గర్భ నరకాది జన్మలతో కూడుకున్న వాళ్ళు కాదు. కాబట్టి అది 5వది. దేవానామేవ, దేవతా స్వరూపులో మనుస్వరూపులో వాళ్ళకు మాత్రమే ఈ శరీరం ఉంటుంది. కానీ మిగతా 4 శరీరాలు ఏదైతే ఉన్నాయో 4 రకాలు. 4 రకాల్లో మళ్ళీ ఎన్ని రకాలు, 84 లక్షల రకాల శరీరాలు. అసలు మొత్తము 2 ఒకసారి చెప్పుకున్నాం ప్రారంభంలో. ఒకటేమో జడ జగత్తు, ఒకటేమో చర జగత్, చరాచరం అన్నారు కదా. ఆ రెండిట్లో మళ్ళీ 4 రకాలు. 4ట్లో 84 లక్షల శరీరాలు. ఆ శరీరాలు ఏదైతే ఉందో పంచభూతాలతో కూడుకున్న శరీరాలు. తత్వపక్షే ప్రధానత్వ జరాయుజం. ఈ 4 శరీరాల్లో ప్రధానమైనందువల్ల జరాయుజాన్ని గురించి చెప్తున్నాను. ఏది ప్రధానమైంది,
ఈ ప్రపంచంలో మానవ శరీరం ఏదైతే ఉందో ప్రధానమైంది, ముఖ్యమైంది, ఉత్కృష్టమైందని సమస్త శాస్త్రాల యొక్క మహానుభావుల యొక్క మన అనుభవం యొక్క ప్రాధాన్యత కాబట్టి జరాయుజాన్ని గురించి ప్రారంభంలో చెబుతున్నాను. ప్రధానత్వాదు జరాయుజం. ఈ అన్ని శరీరాలలో జరాయుజ శరీరం ఏదైతే ఉందో ప్రధానమైనందువల్ల ఆ శరీరాన్ని గురించే నేను చెప్తున్నాను. ఏంటది? శుక్రశోణిత సంభూత వృత్తిరేవ జరాయుజ తేనాం గర్భాశయే శుక్రం ఋతుకాలే విషేది యదా యోషతో రజసాయుక్తం తదేవ స్యాజ్జరాయుజం. జరాయుజం అంటే అర్థమే శుక్రశోణిత సంభూత వృత్తిరేవ జరాయుజ. శుక్రము శోణితం యొక్క సంయోగము ఎక్కడైతే జరుగుతుందో దాన్ని జరా అంటారు. దాని ద్వారా సంభవించింది జరాయుజం. సన్నని పొర, ఆ పొర లోపల శుక్రము శోణితం స్త్రీనాం గర్భాశయ, స్త్రీల యొక్క గర్భాశయంలో అది కూడా శుక్రం ఋతుకాలే విషేది యదా. ఋతుకాలంలో ఒకవేళ ప్రవేశించినట్టయితే అక్కడున్న రజస్సుతో కూడుకొని జరాయుజ పిండము ఏర్పడుతుంది అన్నారు. ఇక్కడ విశేషం ఏంటిదంటే ఋతుకాలంలో మాత్రమే బీజ వపనం జరిగినందువల్ల పిండం ఏర్పడుతుంది గాని ఋతుకాలానికి ముందు వెనకల వెళ్ళిన ఆ తేజస్సు ఏదైతే ఉందో పిండం ఏర్పడడానికి వీల్లేదు. ఎట్లాగంటే సముద్రం లోపల ముత్యపు చిప్పలు ఉంటాయి, వర్ష బిందువులు ఎప్పుడూ పడుతూనే ఉంటాయి. కానీ స్వాతి నక్షత్రంలో మాత్రమే ముత్యపు చిప్పలు విప్పుకొని ఉంటాయి. ఆ సమయంలో పడ్డ బిందువులు మాత్రమే ముత్యాలుగా ఎట్లా అయితే తయారవుతాయో ఆ ముత్యపు చిప్పులు కూడా ఎప్పుడు పైకి రావండి. స్వాతి నక్షత్రం మాత్రమే పైన వేలాడుతూ ఉంటాయి. అప్పుడు వర్షం పడినట్టయితే అందులో బిందువులు పడ్డం వల్ల అవి ముత్యాలుగా మారుతాయి. కానీ వర్షపు బిందువులకు విలువ లేదు. ఆ వర్ష బిందువులే ఇంకొక రకంగా మారినట్టే వెళ్తే అప్పుడు ఏమైంది? దానికి విలువ వచ్చింది, కాంతి వచ్చింది, ఆకర్షణ కూడా వచ్చింది. జలబిందులు సముద్రంలో కలిసినట్టయితే ఏమైంది? ఉప్పుగా మారినాయి. ఎండలో పడితే ఏమైంది? ఆవిరైపోయినాయి. అది ముత్యపు చెప్పులో పడితే ముత్యంగా మారింది. అట్లాగే స్త్రీ పురుషుల యొక్క సంయోగం ద్వారా కలిగిన ఆ తేజస్సు ఏదైతే ఉందో ఋతుకాలంలో ప్రవేశించినప్పుడు మాత్రమే పిండంగా మారుతుంది. ఆ ఋతుకాలానికి ముందు వెనకల ఆ జలం ఎట్లా అయితే వ్యర్థంగా పోయిందో అట్లాగే ఈ తేజస్సు కూడా వ్యర్థంగా మలమూత్రాల ద్వారా బయటికి రావాల్సిందే తప్ప దాని యొక్క పిండ ప్రయోజనం జరగదు. అందుకొరకే యోషితో రజసాయుక్తం తదేవ జరాయుజం. ఆ సమయంలో ఎప్పుడు ఋతుకాలంలో మాత్రమే పిండ గర్భాశయం విప్పుకొని ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ప్రవేశించిన బీజం మాత్రము పిండంగా మారుతుంది. తర్వాత ఏ రూపంలో స్త్రీ పిండం ఏర్పడుతుంది, ఏ రూపంలో పురుష పిండము, ఇది కాకుండా మూడో పిండం ఎట్లా ఏర్పడుతుందని చెప్తున్నాడు. బాహుల్యాది రజస స్త్రీ శుక్రాదిక్యే పుమాన్ భవేత్ శుక్రశోణితయో సామ్యే జాయతే చ నపుంసకః. ఒకవేళ పురుషుని తేజస్సు అధికంగా అయితే పురుష పిండం ఏర్పడుతుంది, స్త్రీల తేజస్సు అధికంగా ఉంటే అప్పుడు స్త్రీ పిండం ఏర్పడుతుంది. రెండు సమానం అయితే నపుంసక పిండం ఏర్పడుతుంది. ఇది గర్భోపనిషత్తులో ఇంకా విస్తారంగా చెప్పబడింది. దాని యొక్క సారాంశమే ఇక్కడ ఇవ్వబడింది. కాబట్టి ఈ పురుష పిండము, స్త్రీ పిండము, నపుంసక పిండం మూడు ఏర్పడేదానికి దాని యొక్క బాహుల్యం ఏదైతే ఉందో, హెచ్చుతగ్గులు ఏదైతే ఉందో దానికి కారణభూతమని తెలుపుతూ శుక్రశోణితయో సామ్యే జాయతే చ నపుంసక. రెండు తేజస్సులు ఒకవేళ సమాన రూపమైనట్టయితే నపుంసక పిండం ఏర్పడుతుంది. సరే, ఋతుకాలం ఎప్పుడని చెప్పబడుతుంది? ఋతుస్నాత భవేన్నారీ చతుర్థే దివసే తతః ఋతుకాలస్తు నిర్దిష్ట షోడశ దినావధి తత్రాయుగ్మదినే స్త్రీ స్యాత్ పుమాన్ యుగ్మదినే భవేత్. ఋతుస్నానము చేసిన తర్వాత 4వ రోజు నుంచి 16వ రోజు వరకు దీని ఋతుకాలం అంటారు. ఆ ఋతుకాలములో తేజస్సు ప్రవేశించినప్పుడు మాత్రమే గర్భము ఏర్పడుతుంది. ఆ గర్భము ఆషోడశ దినావధి. దీన్నే మలయాళ స్వామి వారిని పెద్దవాళ్ళు గాని గృహస్థ బ్రహ్మచర్యం అన్నారు. ఋతుకాల సంపర్కం ద్వారా న్యాయమైన ధర్మసమ్మతమైన సంతానాన్ని పొందిన తర్వాత దానికి ముందు వెనకల సోదర భావంతో ఉన్నట్టయితే ఇది కూడా గృహస్థ బ్రహ్మచర్యం అని చెప్పబడుతుంది అని అనేక గ్రంథాల్లో తెలిపిన మాట. అందుకరకే నైష్ఠిక బ్రహ్మచర్యము, గృహస్థ బ్రహ్మచర్యము, విదర బ్రహ్మచర్యం అని మీరు వినే ఉంటారు. భారతీ గ్రంథంలో ఇంకో గ్రంథంలో కూడా భార్య పోయిన తర్వాత భర్త, భర్త పోయిన తర్వాత భార్య ఉండేది విదుర బ్రహ్మచర్యం.
ఋతుకాల సంపర్కం మాత్రం చేసి మిగతా సమయంలో సోదర భావంతో ఉండేది గృహస్థ బ్రహ్మచర్యం. సరే ఆ జీవితాంతం కూడా బ్రహ్మచర్యంగా ఉండేది నైష్ఠిక బ్రహ్మచర్యము అన్నారు. ఆ తర్వాత 12 సంవత్సరాల వరకు గురుకుల వాసం చేస్తూ వేద వేదాంగాన్ని అధ్యయనం చేసినట్లయితే దాన్ని సామాన్య బ్రహ్మచర్యం అన్నారు. కాబట్టి ఈ విధంగా చెబుతూ తత్రాయుగ్మదినే స్త్రీ స్యాత్ పుమాన్ అయుగ్మదినే భవేతు. తత్ర యుగ్మదినే స్త్రీ సాతో ఏమనుకున్నా ఋతుకాలం ఎప్పటి నుంచి అనుకున్నాము? 4వ రోజు నుంచి 16వ రోజు వరకు, అంటే 12 రోజులు మాత్రమే. ఆ 12 రోజుల్లో సరి రోజులలో ఒకవేళ గర్భం ఏర్పడినట్టయితే పురుష పిండం ఏర్పడుతుంది. బేసి అంటే అయుగ్మదిన, అయుగ్మం అంటే బేసి రోజులలో ఒకవేళ పిండం ఏర్పడినట్టయితే స్త్రీ పిండం ఏర్పడుతుంది అన్నారు. తెలుసందా? అంటే 4 అయిపోయిన 5, 7, 9, 11, 13, 15 ఈ రోజుల్లో ఒకవేళ గర్భం ఏర్పడినట్టయితేనేమో స్త్రీ గర్భం ఏర్పడుతుంది. తర్వాత 6, 8, 10, 12, 14, 16 ఈ రోజుల్లో ఏర్పడినట్టయితే పురుష పిండం ఏర్పడుతుంది. ఋతుకాలస్థ నిర్దిష్ట ఆషోష దినావధి తత్ర యుగ్మదినే స్త్రీ స్యాత్ పుమాన్ యుగ్మదినే భవతు. సరిదేశి సంఖ్యలు అంటామే ఆ రూపంలో కలిగినట్టయితే ఆ విధంగా కలుగుతుంది అన్నారు. తర్వాత వ్యాస సంఖ్య ఒకటి ఉంది. 5వ రోజు ఒకవేళ గర్భం నిలిచినట్టయితే పుత్రవతి గల స్త్రీ లభిస్తుంది అని, 6వ రోజు ఒకవేళ గర్భం నిలిచినట్టయితే సామాన్యమైన పుత్రుడు, 7వ రోజు ఒకవేళ గర్భం నిలిచినట్టయితే గొడ్రాలైన కూతురు జన్మిస్తుంది. అంటే అర్థం ఏంటిది? కూతురు సంతానం గొడ్రాలు అవుతుందంటే తల్లిదండ్రి యొక్క ప్రవర్తన కూడా అక్కడ కారణమై ఉంది అని మనకు తెలుస్తూ ఉంది. తర్వాత 8వ రోజు ఒకవేళ గర్భం నిలిచినట్టయితే ఐశ్వర్యవంతులైన పుత్రుడు, 9వ రోజు ఒకవేళ గర్భం నిలిచినట్టయితే ఐశ్వర్యవంతురాలైన పుత్రిక, 10వ రోజు గర్భం నిలిచినట్టయితే శ్రేష్ఠుడైన పుత్రుడు, 11వ రోజు గర్భం నిలిచితే అధర్మంగా అక్రమంగా ప్రవర్తించే పుత్రిక, తర్వాత 12వ రోజు ఉత్తమమైన పుత్రుడు, 13వ రోజు గర్భం నిలిచినట్టయితే పాపాత్ములైన పుత్రిక, 14వ రోజు ధర్మాత్ముడు మరియు ఆత్మజ్ఞాని, ధర్మాత్ముడు మరియు ఆత్మజ్ఞాని అయిన పుత్రుడు, 15వ రోజు ఒకవేళ గర్భించినట్టయితే పతివ్రత అయిన పుత్రిక లభిస్తుంది. 16వ రోజు ఒకవేళ గర్భిణి నిలిచినట్టయితే సమస్త జగత్తులకు ఆశ్రయభూతులైన మహాపురుషుడు లభిస్తాడు అనే ఉద్దేశం చేత వ్యాసస్మృతిలో చెప్పబడింది. ఇంకా ఒకవేళ సంయోగ సమయంలో భార్యలోనో భర్తలోనో వ్యాకులత్వం చెంది ఆ సమయంలో గర్భం నిలిచినట్టయితే వ్యాకులితమున సోంధ కంజా కుబ్జా వామనా భవంతి అన్నారు. ఒకవేళ అట్లా నిలిచినట్టయితే అందరూ గుడ్డి వాళ్ళై, ఖంజ అంటే కుంటి వాళ్ళై, కుబ్జ అంటే గూని అంటారు, గూని వంకొని పుడతా ఉంటారు, గూని వాళ్ళుగా, వామన అంటే పొట్టి వాళ్ళుగా పుడతారని. అంటే వాళ్ళు ఆ విధంగా పుట్టేదానికి కారణం ఏమైంది అంటే ఆ వ్యాకులత్వం. అందుకే కదా వ్యాసుడు రాగానే అంబాలిక 2 కళ్ళు మూసుకొని భయపడింది. కాబట్టి ఎవరు పుట్టారు? అంధుడు, ధృతరాష్ట్రుడు పుట్టారు. మనకి ఇది ప్రమాణం. కాబట్టి శాస్త్రం ఎప్పుడు కూడా ప్రమాణం. కాబట్టి అందుకరికే మలయాళ స్వామి వారు అన్నారు, గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మహానుభావులందరూ కూడా గృహస్థాశ్రమంలోని శరీరాన్ని పొంది లోకానికి ఆత్మజ్ఞానాన్ని బోధించాలని ఉద్దేశించేత చూస్తూ ఉంటారు అని దానికి ఓ వికారం. అందువలనే ఈ విధంగా ఒకవేళ వాయువు వగైరా చేత పీడితమై ఆ తేజస్సు 2 భాగాలుగా అయిపోతే కవల పిల్లలుగా పుడతారు అని. కవల పిల్లలు జన్మించడానికి కారణం అది కూడా ఉంటుంది, సమయంగా వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా కలయిక ద్వారా ఏర్పడిన పిండం ఏదైతే ఉందో రకరకాలుగా వచ్చేదానికి కారణభూతమై ఉంటుంది. దీనిలో జీవుని యొక్క ప్రారంభం కావచ్చు, తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన కావచ్చు, ఆ విధంగా అనుసరించి ఉంటుంది. 2 సంవత్సరాల క్రితం నిజామాబాద్ లో చాతుర్మాసం చేసినప్పుడు ఈ ఘట్టమే వస్తే అక్కడ చెప్తే ఆడ కార్యదర్శి ఒక కరికల శంకర, ఏం స్వామి ఇక్కడ కూర్చొని వినే వాళ్ళంతా అన్ని రకాలుగా రిటైర్ అన్నారే, మీరు ఇంత విశేషంగా చెప్పారు, ఎవరికి పనికి వస్తుంది అని. యుక్త వయసులో ఉన్న వాళ్ళు వింటే లాభం, కానీ అంతా అన్ని రకాలు రిటైర్ అయిన వాళ్ళు వింటే లాభం ఉంది అంటే నేను అన్నాను. వాళ్ళు పోయి వాళ్ళకు ఉంటారు కదా, మన వాళ్ళు మన రాళ్ళూరు వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు చెప్పుకుంటారు లేవయ్యా, వింటే నష్టం లేవయ్యా అని చెప్పేసి. అవునా కాదా? ముసలమ్మల అమ్మ నాన్నకి పోయి చెప్పుకుంటారు. కాబట్టి ఎందుకంటే విషయం తెలిసి ఉంటే అది ఎప్పుడు కూడా నష్టం కాదు. అందువల్ల ఆయా జాగ్రత్తలు పాటించినప్పుడు ఉత్తమమైన సంతానం లభించేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశం చేత ఇక్కడ చెప్తున్నా. అందుకని 16 దివసే గర్భో జాయతే సుబ్రభవ చక్రవర్తి భవేద్రాజా జాయతే నాత్త సంశయ. 16వ రోజు ఒకవేళ గర్భం ఉంచినట్టయితే చక్రవర్తి భవేద్రాజా జాయతే నాత్త, చక్రవర్తి అయిన
కుమారుడు జన్మిస్తే ఇందులో సందేహం మాత్రం కూడా లేదు. సోమవారం వచ్చారు, మనకు టైం అయిపోయింది. మిగతా విషయాలు రేపు చూసుకుందాం. హరి ఓం తత్సత్. శివార్పణమస్తు. 94 ఏ విశేష కార్యక్రమం అయినా మన శివగీతకి ఆటంకం. అందువల్ల నిన్న జరగలేదు, ఆగిపోయింది. ఎక్కడున్నా మనం శరీరం ఎలా తయారవుతుంది అని ఇల్లు కట్టుకుంటాం కదా. ఇల్లు కట్టుకున్న తర్వాత గాని ఇంట్లో ప్రవేశిస్తాం. జీవుడికి ఇల్లు ఏంటిది? శరీరమే ఒక ఇల్లు. ఆ ఇల్లు యొక్క స్థితిగతులు ఏంటో మొన్నటి రోజు కొంచెం విన్నాం. దీన్ని భగవద్గీత భూమిరాపోనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మి భిన్న ప్రకృతిరష్టధ. 8 రకాలైన ప్రకృతి, దానిచేత ఈ శరీరం తయారవుతుంది అని. దాన్ని కొంచెం విశేషంగా గర్భోపనిషత్తు, దాని యొక్క వ్యాఖ్యాన రూపమే వ్యాసస్మృతి, మనుస్మృతి వగైరా, దాని యొక్క సారభూతమే ఈ శివగీతలో కూడా మనకు వచ్చింది. ఒక విషయం ఏమంటే మంత్రద్రష్టారః, ఋషులంతా కూడా మంత్రాలను, భవిష్యత్తును, భూతకాలాన్ని, వర్తమానాన్ని తెలిసిన వాళ్ళు కాబట్టి లోపల బయట వ్యక్తి యొక్క స్వభావాలు, ప్రకృతి యొక్క స్వభావాలు తెలిసిన వాళ్ళు కాబట్టి అందులో చతుర్వేదాలు పరమాత్మ యొక్క ముఖం శ్వాస నుంచి వెలువడినాయని ఉపనిషత్తు మనకు బోధిస్తూ ఉంది. ఆ వేదాల యొక్క అంతిమ భాగమే వేదాంతము, అదే ఉపనిషత్తులు అని మనం వ్యవహరిస్తున్నాము. ఆ ఉపనిషత్తులే, దానిలోనే 10 ఉపనిషత్తులు ముఖ్యమైనవని, దశోపనిషత్తులు, 108 ఉపనిషత్తులు, ఇంకా పోతే 238, 300 దాకా కూడా ఇప్పుడు లభిస్తూ ఉన్నాయి. మనం ఇప్పుడు విచారించే విచారణ, మొన్న కూడా విచారించిన విచారణ ఇక్కడి ప్రసంగానికి, సైన్స్ కి ఒకవేళ కుదరకపోవచ్చు. కానీ సృష్టి ఆదిలోనే వచ్చినాయి వేదాలు. వేదాల యొక్క అంతిమ భాగము ఉపనిషత్తులు. ఉపనిషత్తుల యొక్క సారభూతమైందే స్మృతులు. మహాభారత కావచ్చు, రామాయణం కావచ్చు, లేదా అష్టాదశ పురాణాలు కావచ్చు. కాబట్టి మహర్షులు ఒక వాక్యం చెప్పినప్పుడు మనము అనుసరణీయమే కానీ ఆక్షేపణీయము కాదు, కాకూడదు. ఎందుకంటే వాళ్ళు త్రికాలజ్ఞులు కాబట్టి ఏ విషయాన్ని ఎలా అవగాహన తెచ్చుకున్నారో అదే గ్రంథ రూపంలో మనకు అందిస్తూ ఉంటారు. కృతి శాశ్వతం గాని ఆకృతి శాశ్వతం కాదు. ఆకృతి అంటే అర్థమేమి? ఈ ఆకారం, శరీరం శాశ్వతమైంది కాదు. శరీరం ద్వారా అందింపబడిన కృతి అంటే గ్రంథావళి శాశ్వతమైంది. ఎప్పుడో రామాయణం రాశాడు వాల్మీకి, ఇప్పుడు కూడా చదువుకుంటూ ఉన్నాం మనం. ఇప్పుడు రాసిన గ్రంథాలు ఉన్నాయి, మలయాళ స్వామి రాసిన కానీ, శివానంద స్వామి వారు కానీ, ఇంకా పెద్ద పెద్ద మహానుభావులు రాసినాయి. వాళ్ళ శరీరాలు ఎప్పుడో పోయినాయి, ఆ గ్రంథావళి రూపంలో మనకు ఎప్పుడు హితబోధ చేస్తూనే ఉన్నాయి. అందువల్ల నేటి సమాజంలో ఉన్న సైన్స్కి నీ పద్ధతికి కాస్త వ్యత్యాసం కనిపించవచ్చు, కానీ వాళ్ళది వాళ్ళకు కరెక్టే, వీళ్ళకు కరెక్టే అనే ఉద్దేశించేది మనము వెళ్ళవలసి ఉంటుంది. సరే, ప్రకృతం అనుసరామ అసలు విషయానికి వద్దాం. ఎక్కడున్నాము అంటే కాస్త మర్చిపోయి ఉంటారు, అల్లరిలో భజనలలో పడిపోయారు కదా మీరంతా కూడా. పిండోత్పత్తి లోపల శుక్రశోణిత సంయోగంలో బేసి సంఖ్య లోపల స్త్రీ పిండమని, సరి సంఖ్య లోపల పురుష పిండమని, అందులో కొన్ని నిషిద్ధ రోజుల్లో అయితేనేమో గొడ్రాలు లేదా పాపాత్మురాలు ధర్మసంకరం చేసే వ్యక్తులు అని, ఒకవేళ 16వ రోజే గర్భం నిలిచినట్టయితే భవేది చక్రవర్తి రాజా, చక్రవర్తి అయిన సంతానము కుమారుడు కలుగుతుంది అని చెప్పారు. షోడశే దివసే గర్భోజాయతే యది సుప్రభ, 16వ రోజు ఒకవేళ గర్భం నిలిచినట్టయితే చక్రవర్తి అయిన రాజు. దీని యొక్క సారాంశమే చిన్న పుస్తకం, పరిప్రశ్న అనే పుస్తకం, మన పుస్తకాలు దొరుకుతుంది, దాన్ని సేకరించి పెట్టాం. ఎందుకంటే ఇన్ని గ్రంథాలు చదవచ్చు, చదవకపోవచ్చు. ప్రారంభ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకు పనికొస్తుందనే ఉద్దేశించేత ఆ ప్రకారంగా వెళ్లి వాళ్ళు అనుకున్న దాన్ని సాధించిన వ్యక్తులు ముందుకొచ్చి చెప్పిన మాట, మేము చదివాము, చదివిన ప్రకారం వెళ్ళినందువల్ల ఇలాంటి సంతానం కలిగింది అని. ప్రవర్తన ఎట్లా ఉంటుంది అంటే,
ఒక రాజుగారు ఉన్నారంట. కొత్తగా వివాహం అయింది. మరి గర్భాధాన సంస్కారం ఒకటి ఉంటుంది. 16 సంస్కారాల్లో గర్భాధాన సంస్కారం కూడా ఒక సంస్కారం జీవుడికి. బ్రాహ్మణ నుంచి ముహూర్తం పెట్టమంటే 2 సంవత్సరాల వరకు ముహూర్తం లేదన్నాడంట ఆయన. అంతఃపురానికి ఎదురుగానే ఆయన ఇల్లుంది. ఈ చెట్టుపోయారు లేడో ఆయన పద్ధతిలో వ్యవహరించాడు. ఏమండి మనకేమో ముహూర్తం లేదని పట్టబగలు, మరి ఆయన వ్యవహారంలో ఆయన మునిగిపోయి ఉన్నాడు ఏంటి అంటే, మరి రాజుకుదా చక్రవర్తి రాజు యొక్క ఆజ్ఞ, పిలువమన్నారు. ఇంత తొందరగా పిలుస్తున్నారు ఏంటి అబ్బా అంటే, ఆయన చేసిన తప్ప ఆయన తెలుస్తూ ఉంది కదా అనే ఉద్దేశం చేత తన సంతానాన్ని అంతా తీసుకున్నాడు, బయలుదేరాడు. ఎందుకంటే శారీరక మానసిక కోరికలు ఏవైతే ఉన్నాయో కొందరికేమో బలీయంగా ఉంటాయి, కొందరికో సామాన్యంగా ఉంటాయి, కొందరు నిలుపు చేసుకోగలుగుతారు, కొందరు చేసుకోలేరు. కాబట్టి అలాంటి వ్యక్తి ఆయన కూడా వచ్చాడు. నమస్కారం చేసి నిలబడ్డాడు. స్వామి ఆజ్ఞ, మాకేమో 2 సంవత్సరాల వరకు గర్భాధానం చేసేందుకు అవకాశం ఉంది అన్నావు, మరి నువ్వు చేసిన పని ఏంటి అని అడిగాడు. అంటే ఆయన గురించి, నాయన చూడండి సంతానము, నా సంతానం ఎలా ఉందో, కన్ను లేని వాళ్ళు కొంతమంది, గుడ్డి వాళ్ళు, కాలు లేని వాళ్ళు, చెవిటి వాళ్ళు, అవుటి వాళ్ళు. మరి మీకు సంతానం కలగాలంటే ఒక చక్రవర్తి ఉండి దేశాన్నంత పరిపాలించి శత్రువులను ఎంత బలవంతులైనా అని సంహారం చేసి రాజ్యరక్షణ చేసే వాళ్ళు కావాలి, అందుకొరకు అలాంటి ముహూర్తం పెట్టబడింది అన్నారు. అంటే దీనివల్ల తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన, పిల్లల యొక్క అంగవైకల్యానికి వగైరా కొంత దోహదం చేస్తుందనేది మనకు అవగాహన వస్తుందా లేదా? వస్తూ ఉంది. అందువల్లనే మరి ఏమనుకున్నాం మనం ఉన్నటి రోజు, ధృతరాష్ట్రం యొక్క జన్మ ఎలా వచ్చింది? వ్యాస భగవంతుడు రాగానే కళ్ళు మూసుకుంది భయం చేత. వ్యాకులత్వమైన మనసు చేత సంయోగం జరిగినప్పుడు గర్భం నుంచినట్టయితే కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, గూనివాళ్ళు, ఇంకోటి ఏంటిది అవిటి వాళ్ళుగా జన్మిస్తారు అని గర్భోపనిషత్తులో మనకు వచ్చిన మాట. కాబట్టి అందుకొరకే భర్తగారు అన్నారు ఒక మాట, వివాహో నా విలాసార్థ ప్రజార్థ ఏవ కేవలం తేజోబల బుద్ధిధ్వంసో విలాసం మోహ కారణం అన్నారు. వివాహం కేవలం విలాసం కొరకు కాదు, సంతానాన్ని, ధర్మ సంతానాన్ని పొందేదానికి మాత్రమే. విలాసం ఏదైతే ఉందో తేజో బల బుద్ధిధ్వంసం, శరీరంలోని తేజస్సుని, బలాన్ని, బుద్ధిని కూడా ధ్వంసం చేసేది. కాబట్టి ఎవరైతే ఆ విలాసాన్ని వదులుకొని కేవలం సంతానం కొరకే ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క తేజస్సు ఇంత అంతాన్ని కాదని చెప్పాడు ఆయన. ఆయన ఒకప్పుడు మహా విలాస జీవితాన్ని గడిపినా తర్వాత వైరాగ్యంలో భార్య వలన ఆయనకు కూడా వైరాగ్యం వచ్చింది. రెండవ భార్య వల్ల, మొదటి భార్య ప్రతివ్రత, రెండో భార్య రకరకాల మనిషి. అందువలన ఆయన వైరాగ్య శతకము, నీతి శతకము, వైరాగ్య శతకము, నీతి శతకము, శృంగార శతకం, 3 శతకాలను రాశాడు. దానిలో వైరాగ్య శతకంలో మహావేదాంతం నిండి ఉంది. ఎందుకు చెప్పుకుంటున్నామంటే అవసరమే వివాహం అనేది. అయితే ఎలా ఉండాలా? అందుకని ధర్మ అవిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ, భగవద్గీత. ధర్మానికి అవిరుద్ధమైన కామం, కోరిక ఏదైతే ఉందో అది నా యొక్క స్వరూపం అన్నాడు. అందుకొరకే ధర్మ సంతానం, ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి అని చెప్తాడు. ఆ భాజాపంతులు చెప్తారు కానీ మనకేం వినపడుతుందో మనకంటే మా సంబంధం లేదనుకోండి, మీకు మీలాంటి వాళ్ళకి మేము ఆ గొడవకి పోము. కానీ ధర్మం కొరకే నా అర్థము కామము నిన్ను విడిచి నేను అనుభవించాలని ప్రమాణం